నమస్తే, నేను విజయారెడ్డి. ఈ వీడియో చూడబోయే ముందు మీరు ఖచ్చితంగా నేను ఎప్పుడు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని అడగను. బట్ ఇప్పుడు అవసరం వచ్చింది. ఎందుకో తెలుసా? మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల ఈ వీడియోలో ఉన్న వాస్తవాలు ఏంది, ఈ వీడియోలో మేమేం చెప్తున్నాము, ఈ వీడియోలో ప్రజలకు అవసరమైన అంశాలు ఏమున్నాయనేది మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇవన్నీ మీకు రీచ్ కావాలంటే వీడియో చూస్తున్న వాళ్ళు కంపల్సరీగా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. విషయంలోకి వద్దాం. నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి మాట్లాడదాం. సో యావత్ తెలంగాణ సమాజం మొత్తం విన్నది, చూసింది. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నాను. తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ భరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా వేషాలు వేయదలుచుకోరు. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలను అడగదలుచుకున్నాను. నేరుగా ఎవరిని? ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. ఈరోజు సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ ఎవరు జర్నలిస్టులు, ఎవరు జర్నలిస్టులు కారు, జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చిన వాళ్ళని ఆ మాట మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ గుడ్డలు ఊడదీసి రోడ్డు పైన నిలబెడతామన్నారు. దాని తర్వాత మహిళలు అనే ప్రస్తావన తెచ్చిండ్రు కాబట్టి చెప్తున్నారు. బూతుల్ని ఎవరు మాట్లాడినా అవి బూతులే. అంటే రాజకీయ నాయకుడు మాట్లాడితే అవి సూక్తులు అవ్వవు కదా. ముఖ్యమంత్రి మాట్లాడితే సూక్తులు, మంత్రులు మాట్లాడితే సూక్తులు, ఎమ్మెల్యేలు మాట్లాడితే సూక్తులు అవ్వవు. బూతులు అనేవి ఎవరు మాట్లాడినా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా అవి బూతులే. అవి అందరూ ఖండించాలి. ఇప్పుడు మీరు ఏ వీడియో గురించి అయితే బాధపడుతున్నారో, ఏ వీడియో గురించి అయితే మీరు ఆవేదన చెందుతున్నారో, ఏ బూతుల గురించి మీరు రక్తం మరుగుతుందో, ఏ వీడియో గురించి మాకు చీమునెత్తురు లేదని మాట్లాడుతున్నారో, ఏ బూతుల గురించి కుటుంబ సభ్యులు గురించి మాట్లాడతారంటున్నారో, శబాష్, నిజమే. నేను ఖచ్చితంగా ఆ మాటల్ని, ఆ బాధని, మీరు ప్రతిదాన్ని నేను కూడా ఏకీభవిస్తాను. ఈ సందర్భంగా ఇప్పుడు మీకు ప్రశ్నలు. ఇదే గతంలో ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆనాడున్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ను పట్టుకొని కాళ్ళకి తాళ్లేసి బండి కట్టుకొని బరబరా లాక్కుంటూ వస్తాము అన్నారు. మరి ఆ రోజు మీకు ఎందుకు ఖండించలేదు? ఈ మాటను ఎందుకు మీకు ఆవేదన చెందలేదు? ఒక మహిళను పట్టుకొని వాళ్ళకు పేరుంది, ఆ పేరును కాదని చెప్పి నోరు తెరిస్తే తైతక్క అనే భాషని, మహిళను కించపరిచి ఆ మహిళ ఫోటోని తీసుకొచ్చి వేరే ఒక స్విమ్ సూట్ వేసుకున్న బాడీకి ఆ తలకాయని అతికించి దానికి నగలు వేసి వికృతానందం పొందిన యూట్యూబ్ మీద ఎందుకు ఆ రోజు మీరు మాట్లాడలేదు? ఆ రోజు మహిళ గాథ పాలసీస్ పరంగా మాట్లాడుంటే మేము ఈరోజు అవి మీకు ఆ ప్రశ్నలు సంధించే వాళ్ళం కాదు. మరి ఆ రోజు ఎందుకు నోర్లు లేవలేదు? ఆ రోజు ఎందుకు ఆవేదన కలగలేదు? ఆ రోజు ఎందుకు రక్తం మరగలేదు? రెండోది, రకుల్ ప్రీత్ సింగ్ గురించి మాట్లాడారు. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఒక ఆయనకు భార్య, ఒక వ్యక్తికి ఒక ఇంటి కోడలు, ఒక ఇంటి ఆడబిడ్డ కదా. మరి మీరు పదే వెటకారంగా చేసి ఈరోజు నాకు చాలా బాధ అనిపిస్తున్నా కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నా. మరి ఆ రోజు ఇదే రకుల్ ప్రీత్ సింగ్ గురించి మీరు మీడియాలో వికటహాసం చేసుకుంటూ మాట్లాడిన మాటలు, మరి వాళ్ళకు కూడా కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా. మరి ఎందుకు అంటే ఇప్పుడు మీ దాకొచ్చింది కాబట్టి మొన్నటికి మొన్న మీరు మాట్లాడి మహిళైన మంత్రితోటి సమంత ఫ్యామిలీ గురించి, సమంత గురించి నీచంగా మాట్లాడితే, సంబంధాలు అంటగొడుతూ నీచంగా మాట్లాడితే, మరి ఆమె ఒక ఇంటి కోడలు, ఒక ఇంటి బిడ్డ, ఒకరి భార్య, మరి వాళ్ళకి బాధ కలగదా? ఆమె మహిళ కాదా? మరి ఆ రోజు ఎట్లా నోరు లేచినాయి? ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాగిండ్రే. ఇంకొకటి, ఇదే కొండారెడ్డి పెళ్లికి పోయినా నేను సరిత ఇద్దరు మహిళలు. సరే, నీ భాషల జర్నలిస్ట్ ఎవరు గారన్న విషయాన్ని ఇప్పుడు
అది తర్వాత మాట్లాడు. ఇద్దరు మహిళలం పోయినాం, ఏం అడిగినాం కొండారెడ్డి పెళ్ళి పోయి, మీరు 100% రుణమాఫీ చేసినామంటే మీకు రుణమాఫీ అయ్యిందా అని అడగడానికి పోయినాం. కానీ ఒక యూపీ తరహాలో మీ తమ్ముళ్ళు మా పైన దాడులకు ఉసిగొలిపితే నా ఫోటోలు పెట్టి ఇంకొక మహిళ సరిత ఫోటోలు పెట్టి ట్రోల్ చేస్తే ఇష్టం వచ్చినట్టుగా కమెంట్లు పెడితే మరి మాకు లేవా కుటుంబాలు? అంటే మావి మనుషులు కాదు, మేము మహిళలం కావు, మీకు ఆ విషయంలో పట్టింపు ఉండదు. కానీ మీ దాకొస్తే మీకు రక్తం మరుగుతుంది, మీకు ఆవేదన వస్తుంది, మీకు చీమునెత్తురు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవి మేము బూతులు తిట్టలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి? అవమానపరిచినవి, కించపరిచినవి ఎన్ని చూపించాలి? అంటే అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్కన. మీరు ముఖ్యమంత్రి అయినాకనే తీసుకుందాం. మీరు మాట్లాడిన భాష ఏంటి? మహిళల్ని కోటీశ్వర్లను చేస్తామని మహిళల్ని ముందు కూర్చోబెట్టుకొని, మీ వెనకాల మహిళలు కూర్చోబెట్టుకొని మీరు ఎదుటి వ్యక్తికి సవాలు విసిరేటప్పుడు చెప్పకుంటేనేమో ఒకటి, చెబితేనేమో ఒకటి, చెప్పకుంటే జనాలకు అర్థం కాదు అనేసి ఏం మాట్లాడండు? వాడు మొగాడైతే, వాడికి దమ్ము ఉంటే, అది మీరు ఆడోళ్ళని ముందల పెట్టుకొని మాట్లాడిండ్రే. ఏది మగాడు దమ్ము గురించి? మరి దాన్ని ఏమంటారు మీరు? డాష్ డాష్ డాలు, తొండలు నరుకుతాము, సంపుతాము, తొక్కుతాము, తొక్కుకుంటూ పోతాము. మరి దీన్ని ఏమంటారు? పొద్దున్నే సుప్రభాతమా? భక్తి కోసం పొద్దున్నే సుప్రభాతం పెట్టుకుంటాం. వినసొం పైన సుప్రభాతమా? ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర కాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ. నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లపుట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలోడా, దివాళగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందుల్లా అయ్యా, అరే సన్నాసుడా, మా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిచ్చి కొడతారని చెప్పి బోర్ల బొక్కలు పండబెట్టి తొక్కుతాం. అంటే మీరు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అంతే ఎందుకు బూతులు మాట్లాడతారు? ప్రజలు కాయ కష్టం చేసుకొని బతికేతోళ్ళు గౌరవంగా గారు గీరు అన్నారు. ఎస్, అసలు బూతులు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు బూతులు కావాలని మాట్లాడతలేరు. వాళ్ళ ఇల్లులు గుంజుకుంటే బూతులు వస్తున్నాయి, వాళ్ళ భూములు గుంజుకుంటే బూతులు వస్తున్నాయి, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను తీసుకుపోయి జైళ్ళల్లో పెట్టి మీరు 3rd డిగ్రీ ప్రయోగించి మీరు విచక్షణారహితంగా పోలీసులు బిహేవ్ చేస్తుంటే వాళ్ళ కడుపు మంటతోటి, ఆవేదనతోటి, ఆక్రోశంతో బూతులు వచ్చినాయి కదా. ఎవరి విషయంలో మాట్లాడుతున్న ఈ పాటికి అర్థమైంది కదా. లగచర్ల రైతుల గురించి వాళ్ళ సీతక్క నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లో చిట్చాట్ చేస్తూ నన్ను కూడా చాలా ట్రోల్ చేసిరని. అమ్మ సీతక్క, కరెక్టే, మీ ఆవేదన మేము అర్థం చేసుకున్నాం. మిమ్మల్ని చెయ్యకూడదు, చేసిన వాటికి శిక్షలు అనుభవించాలి ఎవరైనా. సీతక్క, లగచెర్లలో మహిళల పైన పోలీసులు మొగోళ్ళనేమో తరిమి కొట్టి తీసుకుపోయి జైళ్ళలో పడేసిరు, బేడీలేసి. అంతర్జాతీయ దొంగల ముఠానో లేకపోతే తీవ్రవాదులు అన్నట్టుగా ఆడోళ్ళపైకి 100 మంది పోలీసులు ఈ చేతులు వేసి ఎక్కడేస్తే అక్కడ పిసికేస్తున్నారు. పిసికేసి రమ్మా ఇది అని ఆ మహిళలు ముసలోళ్ళతో సహా బయటకు వచ్చి చెప్తే ఏమైంది సీతక్క? ఇది తప్పు, అసలు ఆ మహిళల గోసేందని పోయినరా అంటే మీకైతే నొప్పి, ఎదుటోడైతే మనిషిగాడ. అంటే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులకి మాత్రమే గౌరవము, వాళ్ళకి మాత్రమే మనసు, వాళ్ళకి మాత్రమే చీము రక్తము, వాళ్ళకి మాత్రమే కుటుంబము, వాళ్ళకి మాత్రమే భార్య బిడ్డల. మిగతా వాళ్ళు అసలు తెలంగాణ సమాజంలో బతకడానికి హక్కే లేదా, వీలే లేదా? నిండు అసెంబ్లీలో ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ మాజీ మంత్రి సీనియర్ లీడర్ జగదీష్ రెడ్డి సభ మీ ఒక్కరిదే కాదు అనేసి స్పీకర్ను ఉద్దేశించి మీ అనే పదం వాడితే ఇది రికార్డుల నుంచి తొలగించాలి, ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే సస్పెండ్ చేస్తామని చేసిరు కదా. మరి అదే నిండు సభల ఎవరికి ఉపయోగమైన భాష అది? తెలంగాణ ప్రజలకు అవసరమైన సబ్జెక్టా? జర్నలిస్టులు తప్పు చేస్తే, జర్నలిస్టు ముసుగులు ఎవరైనా తప్పు చేస్తే వేరే చోట సభ పెట్టుకొని ఈ మాటలు మాట్లాడాల్సి ఉంది.
నిండు సభలో బట్టలిప్పి గుడ్డలు ఉడదీసి రోడ్ల మీద నిలబెడతాము అంటే మీరు ఎవరిని నిలబెడతారు? ఈరోజు జైల్లో ఉన్న 2 మహిళలను నిలబెడతారా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను నిలబెడతారా? ఈరోజు ఆవేదనతో కడుపు మండి మాట్లాడిన తెలంగాణ ప్రజల్ని మీరు గుడ్డలు ఉడదీసి రోడ్ల మీద నిలబెడతారా? ఊకోము. నేను ఉస్కో అంటే మా వాళ్ళు డిస్కో డాన్స్ చేస్తారన్నట్టుగా మాట్లాడిండ్రు కదా. అంటే బిక్కు అనుకుంటూ చావాలన్నా ఈరోజు? రేపు అసలు మీరు ప్రశ్నించొద్దంట. అంటే ఎవరన్నా నోరెత్తి రేపు ప్రశ్నిస్తే వాడు జర్నలిస్ట్ అయితేనే ప్రశ్నిస్తారా? మీకు నచ్చిన వాళ్ళకే రేపు జర్నలిస్టు సంఘాలలో నుంచి మీరు ఉంచుతారు, మీకు ఇష్టం లేని వాళ్ళని ఊడబీకుతారు. మరి ఎవరు జర్నలిస్టు? అంటే జర్నలిస్టుకి మాత్రమే రాజ్యాంగంలో హక్కులు ఉంటాయా? జర్నలిస్టు కాని వాళ్ళు రేపెవరు కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని ప్రశ్నించడానికి హక్కు లేదా? తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. ప్రశ్నించడానికి జర్నలిస్టే అవసరం లేదు. అదును దొరికింది కదా అని మాట్లాడుతున్నారు ప్రతిపక్ష లీడర్లైన కేటీఆర్. 30 ఛానళ్ళు పెట్టిండు, 30 ఛానళ్ళు పెట్టి బూతులు తిప్పిస్తున్నారంటే బూతులు అనే పదాన్ని మీరు ఎంచుకున్నారు. మీరు ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడిరు అదే ప్రతిపక్ష లీడర్ పైన మీకు యాదికి లేదా? ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. ప్రతిపక్షంలో ఉన్న లీడర్లు కూడా ఎన్ని మాట్లాడిన ఆ రోజు. వేముల వీరేశాన్ని బట్టలిప్పదీసి నడి బజార్లో కొడితే, వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలిప్పదీసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే, నీ మనవాడు ఉన్నాడు కదా చిట్టినాయుడు గారు మోటుగాడు, వాడిని తీసుకొచ్చి నల్లమల్ల అడవులలో చెంచు పేటలలో పెడితే ఉంటాడా అని నేను అడుగుతున్నా. ఆయన తర్వాత ఆయన మనవడే నిన్నమని తీసుకొస్తున్నా. చిట్టినాయుడు రెడీ సినిమాలో కూడా ఉంటాడు చూడు. అంటే అవన్నేమో సూక్తావలులు మూక్తావలులు. ప్రజలు మాట్లాడింది తీసుకొచ్చి చూపిస్తే మాత్రం తప్పు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏం చేస్తారు? అసలు ప్రజలు బూతులు మాట్లాడకుండా ఫస్ట్ చూసుకోండి. ఎస్, ఇక నుంచి బీపులు ప్రజలకే చెప్తాం. దయచేసి నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రజలెవ్వరూ దయచేసి బూతులు మాట్లాడకండి. ఎందుకంటే బూతులు మాట్లాడినందుకు మిమ్మల్ని, ఆ వీడియోలు తీసుకొచ్చి వేసినందుకు మమ్మల్ని గుడ్డలు కూడా తీసి రోడ్డు మీద నిలబెడతారంట. ఇది మీకే వదిలేస్తున్నా, ఈ విజ్ఞత ప్రజలకు కూడా వదిలేస్తున్నా. మీరు ఈ ముఖ్యమంత్రి గురించి ఏం ఆలోచిస్తారో మీరే ఒక నిర్ణయం తీసుకోండి. కానీ నిజాన్ని మాత్రం నిర్భయంగానే చెప్తాం. ఓకే, మీరు నిన్న నొక్కి ఒక్కాడించి ఒక మాట చెప్పి నేను ఏదైనా కూడా చట్టబద్ధంగా పోతామన్నారు. మీరు చట్టబద్ధంగా పోలే. మీ సైన్యం ఉంది కదా, మీ సోషల్ మీడియా సైన్యంలో మహిళలను కించపరుచుకుంటూ వీడియోలని మార్ఫింగులు చేసి పెడుతున్నారు తెలుసా మహిళల్ని. ఈయనకి నన్ను బ్రాండ్ అంబాసిడర్, ఎవరో దానికి తీసుకొచ్చి నా తలకాయ పెడతారు, ఎవరో బాడీకి తీసుకెళ్ళి మా తలకాయలు అంటిస్తారు. అంటే ఇవి తప్పులు కావు. నీచంగా కామెంట్లు పెడతారు, ఇవి తప్పు కాదు. అంటే మాకేం మరగవు, మాకు మాత్రం చీమునెత్తురు లేదంటే చీమునెత్తురు ఉండాలంటే అధికారం ఉండాలి. అంటే నేను ఒక ఎమ్మెల్యేనన్నా కావాలి, నేను ఒక మంత్రినన్నా కావాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రి అన్నా కావాలి, అంతే కదా. రెండో మాట, చట్టాన్ని సవరిస్తాము అన్నారు, మంచిదే. కానీ చట్టాన్ని మీకు అనుగుణంగా తెచ్చుకుంటే, అంటే మీకు నచ్చినట్టుగానే మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటారా, మీకు నచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని పెట్టుకుంటారా? మీ సోషల్ మీడియాలలో వికృతంగమైన కామెంట్స్, వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము క్వశ్చన్ చేయడానికి లేదు. అంటే మేము రేపు మా సోషల్ మీడియా అకౌంట్లలో మేము ఏది పెట్టినా కూడా అంటే రేపు ఏంది మిమ్మల్ని ఈ రకంగా చేస్తాము, మా వాళ్ళు ఈ రకంగా దాడి చేస్తారు, లేకపోతే పోలీసు వాళ్ళు చెత్తకపోతారనా. ఇప్పుడు జైల్లో పోయిన మహిళల గురించే మాట్లాడదాం. సరే, మీరే మాట్లాడేది కదా ఎవరు జర్నలిస్టో ఎవరు ముసుగేసుకొచ్చారో అని. ఆమె జర్నలిస్ట్ అని మీరే కదా చెప్పింది. గత ప్రభుత్వంలో ఆమె పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే దాన్ని కావలసుకొని గత ప్రభుత్వం జైలుకు పంపించింది. నేను నా న్యాయవాదిని రామ్మోహన్ రెడ్డిని పెట్టి నేను ఆ జర్నలిస్ట్ని బయటకు తీసుకొచ్చిన అనేసి ఆమెను ఇటువైపు పెట్టుకొని మీరే కదా ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఇవాళ ఏమైంది? ఇప్పుడు జర్నలిస్ట్ కాకుండా పోయిందా? 2 మహిళలు సరే ఆ వీడియోని బీపులు వేయకుండా ఆ వీడియోని ప్రసారం చేసారు. దానికి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కదా. పెద్ద ఆడ ఎస్ఎల్బీసీలో 8 మందిలో ఒక్కరే దొరికింది. ఇంకా 7 మంది డెడ్ బాడీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టారు. మీకు ఇక్కడ పనికొచ్చే సబ్జెక్టులు ఏంటి తెలుసా? అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయింది కాబట్టి ఒక రోజు అసెంబ్లీ సెషన్ అంతా పుష్ప 2 సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి, వాళ్ళకు వచ్చే రెమ్యునరేషన్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడాలి.
ఈరోజు మీకు అహం దెబ్బతిన్నది అనేసి ఆ వీడియోలు బూతులు ఉన్నాయని చెప్పి ఒక రోజు అంతా అసెంబ్లీ సెషన్ అంతా కూడా మహిళలు, జర్నలిస్టులు, గుడ్డలు, రోడ్లు, ఇట్లాంటి భాష. అంటే మీది రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో ఎవరికి ఏ వ్యక్తికి స్వేచ్ఛ లేదు మాట్లాడడానికి. మీరు నిన్న మాట్లాడిన భాష, నిన్న మీరు బెదిరించిన విధానము ఎల్లకాలము ప్రభుత్వాలు శాశ్వతం కాదు. జర్నలిస్ట్ అని ఒకసారి ముద్ర పడదు, ఊరికే పడదు. ఒక 10 ఏళ్ల పాటు ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తే జర్నలిస్టు అక్రిడేషనే పరమావధి కూడా కాదు. ఎవరి ప్రభుత్వంలో వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళకు ఇవ్వకపోవచ్చు, అదే క్రైటీరియానా? సరే కాదు, జర్నలిస్టు కాదు, వాళ్ళకు ప్రశ్నించే హక్కు లేదా? అంటే ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడినా కూడా జీ హుజూర్ అనుకుంటూ తప్పట్లు తాళాలు వేసుకుంటూ ఉండాలా? ఇదెక్కడిది తెలంగాణలో పుట్టి మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి బిడ్డ, ప్రతి చంటి బిడ్డ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి భాగస్వాములు అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఏడ బతుకుతున్నామా అనుకోవాలా? ఇది తెలంగాణలో ఉన్న సంప్రదాయమేనా? నిండు అసెంబ్లీలో మహిళల్ని గుడ్డలు ఉడదీసి రోడ్ల మీద నిలబెడతామనేది మరి ఇదెక్కడి సాంప్రదాయము? తప్పైతే శిక్షించండి, వద్దని ఎవరూ అనటం లేదు. కానీ వాళ్ళ భయభ్రాంతులకు మరి ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు ఏం మాటలు మాట్లాడితే మరి ఆ మాటల్ని ప్రసారం చేస్తారు కదా. TV9 కావచ్చు, TV5 కావచ్చు, NTV కావచ్చు, ఇంకేవైనా కావచ్చు, మరి అన్నిట్లలో వస్తున్నాయి కదా. ఏం చర్యలు తీసుకుంటున్నారు? పొల్లుగా తిట్టుకుంటారు కదా, క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుంటారు ఇష్టం వచ్చినట్టు. దానం నాగేందర్ నిండు సభలో నా కొడకల్లారా నరకేస్తాను, తొరికేస్తాను అని మాట్లాడింది కదా. మీ దాంట్లోనే చేరండి కదా వచ్చి. మరి ఏం చర్యలు తీసుకున్నారు? అంటే మీరు బలవంతులు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర పదవి ఉంది, మీ దగ్గర వ్యవస్థ ఉంది మీ కాళ్ళ కింద, కాబట్టి మీరు ఏమైనా చెల్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కడమే కాకుండా వాళ్ళని బజారుకి ఈడుస్తామని మీరు బాజాప్తా చెప్తున్నారు. కానీ ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించరు. ఇవాళ జర్నలిస్ట్ అనే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోరు. అంటే ఏమీ లేకుండా నెలకు జీతం వస్తే చాలు, మనం ఏమీ మాట్లాడకుండా ఏమీ ప్రశ్నించకుండా ఇంట్లో కూర్చుంటే జర్నలిజమా? జర్నలిజానికి డెఫినేషన్ ఇవ్వండి అని అడిగిండు కదా ఆయన. ఏంటిది ఏమీ ప్రశ్నించొద్దు, పొద్దున్న లేస్తే 100% రైతు రుణమాఫీ అయింది, 100% రైతు భరోసా అయింది, మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు, పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికి 500 రూపాయల గ్యాస్ బండ్ వస్తుంది, 200 యూనిట్ల కరెంటు పేదలందరికీ వస్తుంది, కౌలు రైతులకు పైసలు వస్తున్నాయి, రైతు కూలీలకు పైసలు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ యావత్తు చాలా ఆనందంగా అద్భుతంగా ఉంది అనేసి రాయమంటారా? అదేనా జర్నలిజం అంటే? అంటే ఇవాళ పంటలు ఎండిపోయి హరిగోస పడుతున్నారు రైతులు, కానీ ఇది రాయొద్దా? వాళ్ళ కడుపు మంట మండి వాళ్ళ బాధతోటి మాట్లాడుతున్నారు, అది చూపించొద్దా? యాసంగి పంట చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోయి భూములు నెర్రెలు బారి 100 ఫీట్ల బోర్ వేస్తే కూడా మట్టి కొట్టుకొస్తున్న నేపథ్యం కనపడుతుంది కదా. 30 ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు. ఈ 30 ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం బయట రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతం గురించి తెలవక, తెలంగాణ ప్రాంతం విలువలు తెలవక, తెలంగాణ బిడ్డల గురించి తెలవక పనిచేస్తున్నారా? ఆ 30 ఛానల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే. అందులో నేను ఒకదాన్ని కదా. మీరు అదే కదా, తెలంగాణ బిడ్డలమే పనిచేస్తున్నాము, ఉపాధి అయితే కదా. అంటే మీరు నడిపితేనేమో అదే ఒక సామెత ఉంటుంది, మీరు చేస్తే సంసారం ఎదుటోడు చేస్తుందా? ఏం చెప్తున్నారు 30 ఛానళ్ళల్లో? 30 ఛానల్ అంటున్నారు, 30 కాకపోతే 300 అనుకోరు. ఇవ్వాలి మీరు ఒక్కరు చాలు, నాలాంటి దానికి ఛానలే అవసరం లేదు. ఏ మూలం నిలుచునైనా మాట్లాడుతుంది, ఏ చెట్టు కుందని నిల్చునైనా మాట్లాడుతుంది, ఏ ప్రాంతం నుంచి అయినా కూడా వీడియో మాట్లాడుతుంది, ఒక లైవ్ చేస్తుంది. 30 ఛానళ్ళు కాకపోతే 300 ఛానల్. ఎందుకు భయం? ఎందుకు ఈరోజు? అంటే ప్రజల ఆవేదనను తీసుకొచ్చి చూపెడుతున్నామైనా? ఏం జరిగింది మీకు? ఎందుకు ఇంత వణుకెందుకు, ఇంత భయం ఎందుకు, ఇంత ఆవేదన ఎందుకు, ఇంత ఆక్రోశం ఎందుకు? ఒక్కసారి ముఖ్యమంత్రి గారు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించదు. గతంలో నేనేం మాట మీరు అన్నారు కదా, అప్పుడు బెదిరించేవాడు లేకపోతే అదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అనేసి. మరి మీకొక్కరికే అదే? మరి మాకు వర్తించదా అది? మేము బెదిరిస్తలేము, ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రశ్నించేటోళ్ళ మీద మీరు వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు క్రిమినల్స్ అని ముద్ర వేసి తెలంగాణ నుంచి తరిమి కొట్టాలనుకుంటున్నారా? కానీ ఆ పని చేస్తే తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు కదా. ప్రభుత్వం శాశ్వతం కాదు. యూట్యూబ్ ఛానళ్ల ద్వారా 100 మంది యువత బతుకుతున్నారు. మీకు ఎందుకు తెలుసా? పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చ కనిపించినట్టుగా మీకు గతంలో మీరు ఎవరైతే నాన్ జర్నలిస్టులను మీరు ఎంకరేజ్ చేసింది, మీరు పెట్టుబడులు పెట్టిండ్రు, మీరు వాళ్ళకు డబ్బులు ఇచ్చిర్రు, మీరు ఎంకరేజ్ చేసిర్రు. ప్రగతి భవన్ నుంచి నేను కాళ్ళకు సీఎంకి కాళ్ళకు తాళ్ళేసి బండికి లాక్కొని గొర్ర ఈడ్చి
చర్చికి వస్తా అన్నప్పుడు ఎట్లా మీరు ఎంకరేజ్ చేసిరు? ఒక మహిళను పట్టుకొని తైతక్క అన్నప్పుడు ఎట్లా ఎంకరేజ్ చేసిరు? ఇట్లా చెప్పాలంటే మాటలు మా నోటితో చెప్పలేకపోతుంది. కానీ బెదిరించకండి. మీరు వేళ్ళు చూపించి బెదిరిస్తారు కదా, బెదిరించకండి. తెలంగాణ కోసం కొట్లాడు. తెలంగాణ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. చాకలి ఐలమ్మని చూసిరు, తెలుసు కదా మీకు తెలంగాణ గురించి. ఎవరెవరు నడుము బిగించి ఆనాటు రాజుల కాలం నుంచే తీసుకుందాం, పోనీ రజాకారులతో కొట్లాడిన కానించి చూద్దాం, ప్రశ్నిస్తాం. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ప్రశ్నిస్తూనే ఉంటాం. భయపెట్టకండి. భయపడరు, భయం చూపిస్తారేమో మీరు, దాడులు చేస్తారు ఇంట్లో మీద. నేను చెప్తున్నా కదా, చివరిగా నేను ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు, దాడులు చేపిస్తారు. మేము పోయిన ఆఫీసుల మీద దాడులు చేపిస్తారు. 30 కాదు 300 ఛానళ్ళు పెట్టుకుంటారు. ఏమైతుంది? ఉపాధి పొందుతున్నారు కదా. యూట్యూబ్ వద్దా? యూట్యూబ్ వద్దనుకుంటే మొత్తం బంద్ చేయించండి. టోటల్ గూగుల్లోనికి రాసేసి మీరు ముఖ్యమంత్రి కదా, యూట్యూబ్ని మొత్తం క్లోజ్ చేయించండి. మీకు ఆ యూట్యూబ్ ద్వారా నేను అధికారంలోకి వచ్చిన ఆ యూట్యూబే నన్ను మళ్ళీ గద్దె దించబోతుంది అనుకుంటే మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓవరాల్గా యూట్యూబ్ అనే ఒక బ్రౌజర్ లేకుండా తీసేసేయండి. యూట్యూబ్ లేకపోతే నోర్లు లేవా, మైకులు లేవా, ఎన్ని ఉంటాయి ప్రసార మాధ్యమాలు?